తొలి రోజు ఆటలోనే తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. సిడ్నీలో శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 9 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఆట ముగిసే సమయంలో ఆఖరి బంతి పడడానికి ముందు ఆసీస్ యువ ఓపెనర్ శ్యామ్ కోంటస్ ఓవర్ యాక్షన్ చేశాడు. బుమ్రా బౌలింగ్కు వస్తున్న సమయంలో క్రీజులో ఉన్న మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కాస్త ఆగమన్నట్లుగా సైగ చేయగా బుమ్రా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. దీంతో నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కోన్ స్టర్స్ బుమ్రాను చూస్తూ ఏదో అనగా అతడు సీరియస్ అయ్యాడు. ఈ క్రమంలో కోన్ స్టర్స్ అతి చేస్తూ బుమ్రా వైపు రాగా బుమ్రా కూడా అంతే ధీటుగా బదిలిచ్చాడు. దీంతో అంపైర్ జోక్యం చేసుకొని ఇద్దరికి నొచ్చ చెప్పాడు. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే తన అద్భుత బంతితో ఖవాజా 2ను అవుట్ చేశాడు. బుమ్రా బౌలింగ్లో ఖవాజా ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో ఉన్న కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టుకోగా టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అన్నట్లుగా బుమ్రా కోన్ స్టర్స్ వైపుకు రాగా అక్కడే ఉన్న యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా కోన్ స్టర్స్కు కౌంటర్ ఇచ్చాడు. దీంతో ముఖం మార్చుకున్న 19 ఏళ్ల ఈ టీనేజర్ ఆట ముగిసిన నేపథ్యంలో నిరాశగా మైదానాన్ని వీడాడు.